అక్టోబర్ 12, 2025 ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 9 వారం చివరి ఎపిసోడ్ చాలా డ్రామాటిక్గా జరిగింది. ఎందుకంటే ఆ రోజే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గారు నేరుగా ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి ఫ్లోరా సైని మరియు శ్రీజదమ్మని హౌస్ నుంచి బయటకు పంపారు. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సోషల్ మీడియా స్టార్ రమ్య మోక్ష అలియా కిచిడి పికిల్స్ మరియు నటుడు శ్రీనివాస్ సాయి హౌస్లోకి ప్రవేశించి గేమ్ని షేక్ చేశారు. రమ్యకు ప్రత్యేకంగా లగ్జరీ ఫుడ్ కవర్ ఇచ్చారు. అలాగే ఆమెకు సెల్ఫీస్ మరియు ఫేక్ అనే ట్యాగులు ఇచ్చి వాటిని ఇతర హౌస్మేట్స్కి ఇవ్వమని టాస్క్లో భాగంగా చెప్పారు. శ్రీజ ఎలిమినేషన్కు ముందు ఇతర కంటెస్టెంట్లను స్ట్రాంగ్, ఫేక్, వీక్, రియల్, ఎనిమీ, ట్రస్ట్, గుడ్ వంటి ట్యాగ్లతో గుర్తించింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ సాధారణంగా పబ్లిక్ ఓటింగ్ ద్వారా కాకుండా కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఓట్ల ఆధారంగా నిర్ణయించడం అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. ఇందులో 6 వైల్డ్ కార్డులో 4 శ్రీజకు వ్యతిరేకంగా ఓటు వేయగా 2 మాత్రమే ఆమెకు మద్దతు ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ పేరు రణరంగం కాగా సాధారణ ప్రజలు మరియు సెలబ్రిటీలతో 2 వేర్వేరు హౌస్లలో గేమ్ జరుగుతోంది. మొత్తంలో అక్టోబర్ 12 ఎపిసోడ్ డబుల్ ఎలిమినేషన్ వీక్గా గుర్తుండిపోయింది. భావోద్వేగాలు, విభేదాలు మరియు వైల్డ్ కార్డ్ గేమ్ టర్నింగ్ పాయింట్లతో నిండి ఉంది గేమ్.